సూర్యగారు బిజ్లీ యోజన అనే పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఒకవేళ కనుక 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 30,000 వరకు సబ్సిడీ వస్తుంది. అంటే సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాంట్లో 30,000 సబ్సిడీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుంది. అలానే 2 కిలోవాట్ పెట్టుకుంటే వాళ్ళకి సుమారుగా ఒక 60,000 వరకు సబ్సిడీ, 60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ కనుక పెట్టుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ అమౌంట్స్ కూడా అన్ని రెసిడెన్షియల్ ఇళ్లకి కూడా వర్తిస్తుంది. ఏ రెసిడెన్షియల్ ఇల్లు ఉన్నా వర్తిస్తుంది. 1 కిలోవాట్కి నెలకి 120 యూనిట్లు జనరేట్ అవుతుంది. అంటే 1 కిలోవాట్ పెట్టుకుంటే 120 యూనిట్లు వస్తుంది. దీని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, వాళ్ళ ఈస్ ఆఫీషియల్స్, అలానే ఇక్కడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి నేను ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నారో 5 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఉన్న ఇళ్ళ రెండింటికి కూడా వినియోగదారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక వినియోగదారు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెల ఎలక్ట్రిసిటీ బిల్లు 2,200 వచ్చింది. మామూలుగా అంటే ఇది సోలార్ ప్యానల్ పెట్టే ముందు వచ్చిన బిల్లు 2,200. ఈ సోలార్ ప్యానల్ పెట్టిన తర్వాత ₹150 వచ్చింది. దీనికి మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి ప్రతి బ్యాంక్కి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు 90% సబ్సిడీ, 90% లోన్ ఇస్తున్నారు. సో 1 కిలోవాట్ పెట్టుకుంటే ₹1,00,000 అవుతుండే 30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా, మిగతా అమౌంట్లో 90% బ్యాంక్ లోన్ కూడా సమకూర్చడం జరుగుతుంది. ఈ కరెంటు బిల్ ఏదైతే కట్టేది ఉందో ఈ కరెంటు బిల్నే కనుక వాళ్ళు ఒక 2 సంవత్సరాలు ఎంతో పే చేసుకుంటా ఉంటే ఈ లోన్ అమౌంట్ కూడా తీరినట్టే, అంటే ప్యానల్స్ కూడా ఫ్రీగా వచ్చినట్టు ఇది ఉంటుంది అని చెప్పి ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంకొక విషయం అందరికీ కూడా ప్రజలకి తెలియాలి. ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ఏవైతే నగరంలో ఉన్నాయో వారందరికీ కూడా ఫ్రీగా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టడం జరుగుతుంది. దానికి ఒక సర్వే నిబంధనలను బట్టి సర్వే చేస్తే 7,000 ఇళ్లు గుర్తించడం జరిగింది. నగరంలో 7,000 ఇళ్లు గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టడానికి మన ప్రభుత్వం 140 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. 140 కోట్లు ఖర్చు పెట్టి నెల్లూరు నగరంలో 7,000 ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా సోలార్ ప్యానల్స్ పెట్టడానికి స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి కూడా నగరపాలక సంస్థ తరపున జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. విస్తృతంగా మనం చేయాలన్న ఉద్దేశంతో ఈ వారంలో ఒక మెగా ఈవెంట్ ని మనం కస్తూర్బా కళాక్షేత్రంలో పెట్టడం జరుగుతుంది. ఈ వెండర్స్ అంటే ఈ ఇన్స్టాల్ చేసేటానికి కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఏదైనా వెండర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని పోర్టల్ ఉంది, పోర్టల్లో ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇన్స్టాలేషన్ చేసే విధంగా ఉంది. బ్యాంక్ లోన్తో సహా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి, నగర పౌరులందరికీ కూడా తెలియజేయడానికి మనం కస్తూర్బా కళాక్షేత్రంలో ఒక ఈవెంట్ ని ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం వాడే ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బొగ్గుని కాల్చి వచ్చిన ఉత్పత్తి కూడా ఉంది. మనకి ఇంకా థర్మల్ పవర్ ఉంది కాబట్టి ఇది సోలార్ పవర్, రెన్యూవబుల్ పవర్, గ్రీన్ ఎనర్జీ కాబట్టి మనకి ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్స్ బట్టి ఈ సూర్యగారు బిజ్లీ యోజన వినియోగదారులు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇన్సిడెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఈవెంట్ కూడా ఈ వారంలో ప్లాన్ చేయడం. ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్స్ ఇప్పటి వరకు ఒక 300 వరకు మాత్రమే ఇన్స్టాల్ చేసుకుని ప్రైవేట్ ప్లేయర్స్ ఇది ఉన్నారు. మా టార్గెట్ 20 నుంచి 30,000 ఇళ్లకి నెల్లూరు నగరంలో ఈ సూర్యగారు బిజ్లీ యోజన కింద ఆల్రెడీ చేద్దామనేది ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కుప్పం నియోజకవర్గంలో ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అలానే నెల్లూరు నగరంలో కూడా ఖచ్చితంగా ముందు తీసుకెళ్లి దీన్ని చేద్దామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.